అభిమాని పరిస్థితి చూసి తట్టుకోలేక అక్షరాల 10 లక్షలు విరాళం ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానికి అనారోగ్యంగా ఉందని తెలిసి నేరుగా వెళ్లి పలకరించారట. తను తీవ్రమైనటువంటి ఒక క్యాన్సర్‌తో పోరాడుతోందని, అది మరి ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఎంత ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం లేదని తెలిసిందే. అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఆర్థికంగా సహాయం చేయాలని చూసినా, అది ఫైనల్ స్టేజ్‌లో ఉందని, ఇక కొద్ది రోజులు మాత్రమే అని చెప్పారట. ఇక తన అభిమాని ఆ పరిస్థితిలో ఉందని తెలిసి నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారట. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి మరి వెసులుబాటు వెనక్కి అడుగు వేయాల్సిన అవసరం లేదని, అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఏ పరిస్థితిలోనైనా సరే ఎంత ప్రయత్నం చేసైనా తనని మంచిగా మరి ట్రీట్మెంట్ చేయించండని డాక్టర్స్‌తో మాట్లాడారట ఎన్టీఆర్. కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిందని డాక్టర్స్ చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఏది వైరల్ అవుతుందో తెలీదు కాబట్టి అభిమానులు ఎలాంటి మరి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలని అయితే చెప్తున్నారట మన జూనియర్ ఎన్టీఆర్. అయితే తన అభిమాని ఇలా అనారోగ్యంతో ఉండడంపై ఆయన చెలించిపోయారు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, భగవంతుడు ఆమెకెందుకు ఇలా దాయిష్నిచ్చారో అర్థం కావడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా తను తొందరగా కోలుకోవాలని కోరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని నిజంగానే షాక్ అవుతున్నారు. ఎన్టీఆర్ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మనసుంది కాబట్టే జూనియర్ ఎన్టీఆర్‌కి రోజు రోజుకి ఫ్యాన్ బేస్ అంతగా పెరుగుతోందని అభిమానులు కూడా సూపర్ అని మెచ్చుకుంటున్నారు.